పాళెములో యుద్ధధ్వని అని యెహోషువ అంటే అందుకు మోషే అంటాడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని అని మోషే యెహోషువతో అంటాడు. ఆ సంగీతం కూడా అల్లరితో కూడినది. పైగా ఆ సంగీతము నిజసత్య దేవునికి కాదు, పాళెములో వారు తమకు అనుకూలమైన దేవునికి చేస్తున్న అల్లరితో కూడిన ఆటపాటలు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. అలా ఆరాధించే వారికి అల్లరితో సంబంధం ఉండదు, ఆత్మతో అనుబంధమును మాత్రమే కలిగి ఉంటారు. ఇక్కడ వీరు చేస్తున్నది ఆరాధన కాదు, అల్లరి. అంటే అల్లరి ధ్వనికి కర్త అపవాది. ఇది అపవాది క్రియలు. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి మధ్య ఆయన ఉంటాడు కనుక అచ్చట సంతోషం, సమాధానం, నెమ్మది ఉంటుంది. కనుక సంఘములో సంగీతం వినబడింది, అది దేవుని సంఘమే అని యెహోషువ వలె పొరపాటు పడకు, పడిపోతావు. ప్రార్థన సమూహము నుంచి వచ్చే ధ్వనిని బట్టి అది సంఘమే అని మేము పొరపాటుతో పడిపోనీయక మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.